హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈ వీడియోలో నట్స్ చాక్లెట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. నాకైతే 1 kg నట్స్ చాక్లెట్స్ ఆర్డర్ అయితే వచ్చింది. దానికోసం అయితే నేను ఇప్పుడు నట్స్ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల వీడియో పెట్టగానే మీ వరకైతే వస్తుంది. ముందుగా అయితే మీరు చూడొచ్చండి వీడియోని. నెక్స్ట్ మనం ఈ వీడియోలో నట్స్ చాక్లెట్స్ ఎలా చేయాలి నీట్గా, నెక్స్ట్ అలానే చాక్లెట్స్ పైన కొంచెం స్వెట్లో వస్తుందండి కొంతమంది చేసేటప్పుడు. అలా తడిగా రాకుండా చాక్లెట్స్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అలానే చాక్లెట్స్ వ్రాపింగ్ కూడా చెప్తానండి, అలా వ్రాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మౌల్డ్స్ కూడా క్లీనింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. అలానే నట్స్ అయితే ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మా దగ్గర వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉంటాయండి. ప్లెయిన్ చాక్లెట్స్, అలానే నట్స్ చాక్లెట్స్, అలానే ఫ్లేవర్ చాక్లెట్స్ అయితే ఉంటాయండి. అన్నిటికంటే ప్లెయిన్ చాక్లెట్స్ అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది. అలానే మన దగ్గర ఒకసారి కొన్న వాళ్ళైతే మరలా ఆర్డర్ అయితే చేసుకుంటారండి. ఎందుకంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ మనం హైజీన్గా అలానే ఫ్రెష్గా చేసి వాళ్ళకు నచ్చిన షేప్లో అయితే మనం చేసిస్తాం కదా, అవైతే మంచి టేస్టీగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు మరలా లైక్ చేసి ఇంకొకసారి అయితే మనకు తప్పకుండా ఆర్డర్ ఇస్తారండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే. ఇప్పుడు నట్స్ చాక్లెట్స్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం చాక్లెట్ మౌల్డ్స్ అయితే మనకు కావాలి. ఈ మౌల్డ్స్ అయితే మనం ఒక బ్యాచ్ వేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని మరలా వాటర్ అంతా ఆరే వరకు ఆరబెట్టుకొని మనం పెట్టుకుంటాం కదా, వాటిని అయితే తీసుకొని ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకుని ఇలా అయితే నీట్గా లోపల పెట్టి క్లీన్ చేసుకోవాలండి, తడిమే లేకుండా. నెక్స్ట్ చాక్లెట్ కూడా అక్కడక్కడ ఉండిపోతుంది, అది కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే చాక్లెట్ మనం వేసిన తర్వాత ఆ షేప్ మీద వైట్ ప్యాచెస్ లాగా అయితే వచ్చేస్తాయి. అందువల్ల మనం అయితే నీట్గా ఆ మౌల్డ్స్ని చిన్న కాటన్ క్లాత్ అయినా లేదంటే ఇలా టిష్యూ అయినా పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ఈ మౌల్డ్స్ని అయితే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు చాక్లెట్ కావాలి కదండి. చాక్లెట్ ప్రిపరేషన్ కోసం అయితే చాక్లెట్ కాంపౌండ్స్ అయితే బయట మనకు అవైలబుల్ ఉంటాయి, షాప్స్లో అయినా లేదంటే ఆన్లైన్లో అయినా. మిల్క్, డార్క్ అలానే వైట్ చాక్లెట్ అయితే అవైలబుల్ ఉంటుందండి. నేనైతే ఇప్పుడు మిల్క్ అలానే డార్క్ సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకుని మెల్ట్ చేసుకున్నాను. మెల్టింగ్ కూడా డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మెల్ట్ చేసుకోవాలి. వాటర్ అయితే ఈ బౌల్కి తగలకుండా నీట్గా చూసుకొని ఆవిరి మాత్రమే తగిలేటట్టు చూసుకొని చాక్లెట్ మొత్తాన్ని మెల్ట్ చేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలిపేసుకోవాలండి. చూడండి చాక్లెట్ ఎలా షైనింగ్ వస్తుంది. ఇలా షైనింగ్ వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. చాక్లెట్ మెల్ట్ అయింది కదా అని నార్మల్గా కలిపేసి మౌల్డ్స్లో వేసేస్తే చాక్లెట్ అయితే టేస్ట్ బాగుండదండి. మనం కలుపుకునే పద్ధతిలోనే చాక్లెట్ అయితే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి నేను కలుపుకున్న తర్వాత నీట్గా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మౌల్డ్స్లో హాఫ్కి అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఫుల్గా వేయట్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ నట్స్ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. లేదంటే మీరు నట్స్ని ఈ చాక్లెట్ సిరప్లో కలిపేసి కూడా వేసేసుకోవచ్చు. అలా కంటే ఇలా మధ్యలో ఫిల్లింగ్ చేసుకుంటే నట్స్ బాగుంటాయండి. నట్స్ కూడా మనం ముందుగానే ఫ్రై చేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఇప్పుడు 1 kg చాక్లెట్స్ అయితే ఆర్డర్ కదా, నేను ఈ 1 kgకి ఎన్ని నట్స్ అయితే వేయాలనుకుంటున్నానో ఆ నట్స్ని తీసేసి కాజు అలానే బాదం అయితే యాడ్ చేస్తానండి. తీసి వాటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత సిజర్తో చిన్న పీసెస్ కట్ చేసేసుకుంటే ఇలా అయితే వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఆ సీడ్ అంతా బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే పచ్చిగా ఉండిపోతుంది. నట్స్ ఫ్రై చేసుకునే దాంట్లోనే టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్ అయితే చాక్లెట్ తినేటప్పుడు మనకి నట్స్ మధ్యలో తగులుతుంటాయి కదా, అందువల్ల చాక్లెట్ అయితే మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం హాఫ్కి అయితే ఫిల్ చేసుకున్నాం కదా చాక్లెట్ని. ఇప్పుడు మనం మధ్యలో అయితే నట్స్ని ఫిల్ చేసేసుకుంటామండి. నట్స్ని చాక్లెట్ సిరప్లో అయితే కలిపి వేసేస్తే బాగానే ఉంటాయి, కానీ మనకు ఏ చాక్లెట్లో ఎన్ని నట్స్ అయితే పడుతున్నాయో మనకు తెలియదండి. ఇలా అయితే వేసుకోవటం వల్ల మనకు తెలుస్తుంది మనం ఒక్కొక్క చాక్లెట్లో ఎన్ని వేస్తున్నాం. ప్రతి చాక్లెట్లో అయితే పడతాయి. ఒక్కొక్కసారి అయితే అలా కలిపేసి వేసేయడం వల్ల కొన్ని చాక్లెట్స్లో అయితే నట్స్ అస్సలు పడవండి. కొన్ని చాక్లెట్స్లో ఎక్కువ పడిపోతుంటాయి. అలాంటి ప్రాబ్లం రాకుండా ఇలా అయితే ఫిల్ చేసుకుంటున్నాను మధ్యలో వేసుకొని. నెక్స్ట్ ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక
లేయర్ అయితే పైన వేసుకోవాలి కదా. ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకొని మరొక లేయర్ అయితే చాక్లెట్తో నేను ఇలా ఫిల్ చేసేస్తున్నానండి. ఫిల్ చేసేటప్పుడు పైన మరీ ఎక్కువ సిరప్ అయితే వేసేసుకోకుండా కొంచెం చూసుకొని వేసుకోండి. నీట్గా కింద పడకుండా చూసుకొని అయితే వేసేసుకోండి. ఇలా అంతేనండి. ఇలా మొత్తం చాక్లెట్స్ అయితే ఇలా నట్స్ వేసి అయితే చేసేస్తున్నాను నేను. ఈ నట్స్ చాక్లెట్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి, ప్లెయిన్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. అలానే మీకు కూడా మంచి ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చండి. మన అచ్యుతాపురంలో ఉన్న వాళ్ళకైతే ఒక 60 చాక్లెట్స్ అయినా, 60 చాక్లెట్స్ అంటే అర కేజీ అయితే వస్తాయండి, 500 గ్రామ్స్. 60 చాక్లెట్స్ అయినా మనం అందించగలం. అదే బయట ఉన్న వాళ్ళకి కొరియర్ చేయాలంటే మినిమం 1 కేజీ పైన ఆర్డర్ చేసుకోవాలండి. ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకు సింపుల్గా మనం అందించగలం. ఎందుకంటే వాళ్ళకు డెలివరీ ఛార్జెస్ పడతాయి కనుక వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకు డెలివరీ ఛార్జెస్ పడినా అంత బాధ అనిపించదు. కొంచెం చాక్లెట్స్కి డెలివరీ ఛార్జెస్ అంటే వేస్ట్ కదా. అందువల్ల కొంచెం వాళ్ళు ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీలో పంపించగలం బయట వాళ్ళకైతే. అదే లోకల్లో ఉన్న వాళ్ళకైతే ఒక 250 గ్రామ్స్ లేక 500 గ్రామ్స్ అలా కూడా చేసి అయితే ఇస్తామండి. మన దగ్గర చాక్లెట్స్ అయితే హైజీన్గా ప్రిపేర్ చేస్తాం, అలానే టేస్టీగా ఉంటాయి. ఎలాంటి కెమికల్స్ నిల్వ ఉండడానికి అయితే కలపమండి. ప్యూర్గా ప్రిపేర్ అవుతాయి చాక్లెట్స్ అయితే. మౌల్డ్స్లో చాక్లెట్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకోవడం వల్ల మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా, గ్యాప్ ఉన్నా కొంచెం అయితే కవర్ అవుతుంది, కిందకైతే చాక్లెట్ వెళ్తుంది కదా. ఇప్పుడైతే ఈ చాక్లెట్ని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బయట అయితే వాటికి పైన అయితే కొంచెం లేయర్గా చెమటలా పడుతుందండి, తడిగా ఉంటాయి. అందువల్ల నార్మల్గా కిందనైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉంచితే వాటికి మళ్ళీ స్వెట్ పెట్టే ఛాన్స్ ఉందండి, దానికి కొంచెం తడిగా అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల మనం ఒక 5 నిమిషాలు అయ్యేసరికి ఈ చాక్లెట్స్ని ఇలా అయితే తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లో అయితే మనం ర్యాప్ చేసేసుకోవాలి. అలానే బయట వదిలేయకూడదు. ఇప్పుడైతే సమ్మర్ కదండి, చాలా త్వరగా అయితే చాక్లెట్స్ మెల్ట్ అయిపోతాయి. అలానే ఏ చాక్లెట్స్ అనే మెల్ట్ అవుతాయండి, మన హోమ్ మేడ్ చాక్లెట్స్ అనే కాదు, బయట కొనే మంచి కంపెనీస్ చాక్లెట్స్ కూడా అవి కూడా మెల్ట్ అవుతాయి. చాక్లెట్ మెల్ట్ అవ్వకపోతే అది చాక్లెటే కాదు, తెలుసు కదా. చాక్లెట్ అయితే తప్పనిసరి మెల్ట్ అవుతుంది. బట్ ఎక్కువసేపు మనం బయట పెట్టకుండా తీసిన వెంటనే వాటిని ర్యాప్ చేసేసుకొని ప్యాక్ చేసి నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కావాలంటే. లేదంటే ఇవి ఒక 3-4 డేస్ వరకు బయట ఉన్నా మనం ర్యాప్ చేసిన తర్వాత ఏది మెల్ట్ అవ్వు. ఇవైతే బాగానే ఉంటాయండి, నేనైతే చూసాను కదా చాలాసార్లు బయట పెట్టి. మీ పిల్లల బర్త్డేస్కి బల్క్ ఆర్డర్లో చాక్లెట్స్ కావాలంటే మనకు ఆర్డర్ ఇవ్వచ్చండి. మీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు అయితే ప్రిపేర్ చేసి మేము పంపిస్తాము. దూరం అయినా సరే మేము ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ అయితే ఉంటుందండి మన దగ్గర. తప్పకుండా నీట్గా ప్రిపేర్ చేసి అయితే మీకు పంపిస్తాము. అలానే మన దగ్గర ప్యాకింగ్ వచ్చేసరికి ఇలా అయితే నీట్గా చేస్తామండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇలా నీట్గా అయితే ర్యాప్ చేస్తాం. ఈ వ్రాపింగ్ కాకుండా అల్యూమినియం పేపర్ కూడా వ్రాపింగ్ ఉంటుంది, అవైతే నార్మల్గా ఉంటాయండి. ఇవైతే ఎవరికైనా గిఫ్టింగ్గా బర్త్డేస్ కానీ అలా ఇవ్వటానికైతే ఈ వ్రాపర్తో అయితే ర్యాప్ చేస్తే అవి చూడడానికి లుక్ వైజ్ అయితే కొంచెం యూనిక్గా బాగుంటాయండి చూడడానికి. ఇలా అయితే ర్యాప్ చేస్తాను. ఓకే అండి, మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. మీ హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.